వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జిటిపిఎల్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇక వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి పూజలు. వినాయక్ నగర్ కాళికాదేవి ఆలయంలో కరెన్సీతో అమ్మవారిని అలంకరించిన నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో ఘనంగా పైడి కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి. పాల్గొన్న ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు. ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యాలయాన్ని పరిశీలించిన ఎన్ఆర్ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ బృందం. 3వ రోజు పర్యటనలో పలు అంశాలపై చర్చ. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఎత్తైన ధర్మ ధ్వజాన్ని ప్రతిష్ఠించడం చారిత్రాత్మకం. నిజామాబాద్ నగరంలోని కిల్లా రామాలయ ఆవరణలో 101 అడుగుల ధర్మ ధ్వజానికి భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఆర్మూర్లోని అంకాపూర్ యంగ్ ఇండియా స్కూల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశం. నిజామాబాద్ నగరంలోని ఆర్య సమాజ్లో వైభవంగా కొనసాగుతున్న శ్రావణ వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం. భక్తి శ్రద్ధలతో యజ్ఞం నిర్వహణ, అలరించిన భజనలు. నీటి పారుదల ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్ భూసేకరణను సకాలంలో పూర్తి చేయాలి. హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లకు మంత్రి ఆదేశించారని కామారెడ్డి కలెక్టర్ ఆర్చి సాంగ్వాన్ వెల్లడి. నల్గొండలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా నిజామాబాద్ జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో నిరసన. పాఠశాలల బంద్ విజయవంతం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతాలను సుహాసినులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్ కాళికామాత ఆలయంలో అమ్మవారిని కరెన్సీతో అలంకరించారు. అలాగే పలు ఆలయాల్లో నివాస గృహాల్లో వరలక్ష్మి పూజలను సుహాసినులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహిళలు పూజల్లో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మహిళలు తమ ఇళ్లలోనూ వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. నగరంలో రైల్వే కమాన్, రైల్వే స్టేషన్ వద్ద పూల దుకాణాలు, గంజ్లో పూల సామాగ్రి దుకాణాలు సందడిగా కనిపించాయి. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన పార్కింగ్ స్థలం, అందమైన ఇంటీరియర్ డిజైన్తో నిర్మించిన పైడి కన్వెన్షన్ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల పైడి కన్వెన్షన్ హాల్ను మంత్రి పొంగులేటి ముందుగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గణపతి పూజ, సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి కన్వెన్షన్ హాల్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నిజామాబాద్ నగరం రోజురోజుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ఇలాంటి అత్యాధునిక కన్వెన్షన్ హాల్స్ రావడం నగర అభివృద్ధికి నిదర్శనమన్నారు. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన పార్కింగ్ స్థలం, అందమైన ఇంటీరియర్ డిజైన్తో నిర్మించిన ఈ ఫంక్షన్ హాల్ సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పైడి కన్వెన్షన్ యజమాని పైడి రాజిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పైడి రాజిరెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఎండల లక్ష్మీనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అద్భుతంగా, మహా అద్భుతంగా పైడి కన్వెన్షన్ సెంటర్ని ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. డే బై డే ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల యొక్క ప్రాముఖ్యత ఎంతగానో పెరిగింది. ఒకప్పుడు పెళ్ళన్నా, ఏ శుభకార్యమన్నా, ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ గ్రామీణ ప్రాంతంలోనో, ఆ వాడలోనో, ఆ వీధిలోనో చేసుకునేవాళ్ళు. ఆ రోజున్న ఫెసిలిటీస్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునేవారు. ఈనాడు ఏ శుభకార్యం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా కూడా పెద్ద ఎత్తున చేయాలి అనే కాన్సెప్ట్ ప్రజల్లో ఎప్పుడైతే డెవలప్ అయిందో, దీనికి అనేకమైన కన్వెన్షన్ సెంటర్లు వివిధ మార్గాల్లో ఇవాళ మార్కెట్లోకి రావటం జరుగుతుంది. అదే పద్ధతిలో వాటిని అవసరాలను దృష్టిలో ఉంచుకొని లేటెస్ట్ రిక్వైర్మెంట్స్ పబ్లిక్ ఏదైతే అవసరం ఉంటుందో పెద్ద ఎత్తున యాజమాన్యం పేరు రాజారెడ్డి గారు పైడి పేరుతో మంచి కన్వెన్షన్ సెంటర్ని అద్భుతంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. డెఫినెట్గా ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యాలయాన్ని రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం పరిశీలించింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు.
ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలాలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యుల బృందం గురువారం సందర్శించింది. విదేశాంగ శాఖ అధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపింది. ఫిలిప్పీన్స్ దేశం విదేశాల్లో పనిచేసే ప్రవాసుల కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను, అత్యుత్తమ విధానాలను తెలంగాణ బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బృందానికి సారథ్యం వహిస్తున్న కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి గల్ఫ్ కార్మికులకు ఎలా అండగా ఉండాలి అన్న అంశాలపై ఫిలిప్పీన్స్ అధికారులతో విపులంగా చర్చించారు. ఫిలిప్పీన్స్ దేశంలో అమలు చేస్తున్న వలస కార్మికుల విధానాన్ని, తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో నివాసం ఉంటున్న సుమారు 15 లక్షల మంది కార్మికులకు అండగా ఉండేందుకు త్వరలో ఒక విధానాన్ని రూపొందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్, డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి తెలిపారు. ఫిలిప్పీన్స్ దేశ పర్యటనలో భారత విదేశాంగ శాఖ ఫస్ట్ సెక్రటరీ నీలేష్ కుమార్ రాయ్ ఈ బృందానికి సంపూర్ణ సహకారాన్ని అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ నుండి అమెరికా పర్యటన ఎందుకు రద్దయిందో ప్రజలకు తెలపాలని ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ హైదరాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం ఉన్న నిధులు సమకూర్చే వారితో, మద్దతుదారులతో సమావేశాలు జరిగాయని, ఇప్పుడు ఇది మరింత తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తుతోందని, భారత్ వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రమేయం ఉండవచ్చనే ఆందోళన కారణంగానే ఆయన అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి నిరాకరించబడిందా అని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సామాజిక అశాంతిని సృష్టించడానికి ప్రణాళిక రచించారా అని అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. ఆయన మరిన్ని తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోబోతున్నారా? ఓటుకు నోటు కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యారని ఎంపీ అరవింద్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన తీవ్రమైన ప్రశ్నలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. Major issue, delegation is moving ahead with the tour. Only individually Chief Minister has been stopped. It is a serious issue. The reasons we don't know. I don't think CM also knows it officially. I don't think so. This is a worry for entire state of Telangana. This is actually a worry. It is the issue of national security, national integrity and sovereignty of this country. చారిత్రాత్మకమైన కిల్లా రామాలయంలో ఎత్తైన ధర్మ ధ్వజాన్ని ప్రతిష్ఠించడం చారిత్రాత్మకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. నగరంలోని హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, రాష్ట్రకూట రాజులు నిర్మించి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాసు అభివృద్ధి చేసిన కిల్లా రామాలయంలో 101 అడుగుల ధర్మ ధ్వజాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ధర్మ కార్యానికి హిందువులంతా ఏకమవ్వాలన్నారు. నగర వాసులందరికీ కనపడేలా ఎత్తైన ధ్వజాన్ని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గురుప్రసాద్, కార్యదర్శి మారయ్య గౌడ్, మాజీ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, కోశాధికారి వాసు, గంటలింగం, హిందూ సంస్థల ప్రతినిధులు కల్పే చిరంజీవి, నరేష్, ప్రవీణ్, సూరి, సంతోష్, సాయిరాం, సాయి, సందీప్ పాల్గొన్నారు. వందే వందే. ఈరోజు ఇందూరు నగరంలో సనాతన హిందూ ధర్మం ఏ విధంగా గత పాలకుల వందలాది సంవత్సరాల విదేశీ పరిపాలన, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సుమారు 55 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, ఇదంతా కూడా హిందుత్వానికి అణగదొక్కే ప్రయత్నం జరిగింది. ఈరోజు ఇందూరు నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురుగారైన రామదాస్ ఆర్మూర్లో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి అంకాపూర్ యంగ్ ఇండియా స్కూల్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. గురువారం మంత్రి పొంగులేటి అంకాపూర్ గ్రామానికి చేరుకుని యంగ్ ఇండియా పాఠశాల భవన నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. అనంతరం అంకాపూర్ గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎందుకు నిలిచిపోయింది, పెండింగ్ పనులు ఏమున్నాయని అధికారులను ఆరా తీశారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయ తెలంగాణ రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ అయిన
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదర్శ గ్రామం అంకాపూర్కు ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏ రకంగా ముందుకెళ్తుంది చూసి సలహాలు ఇచ్చాడు. కొన్ని కాంట్రాక్టర్ని పిలిచాడు. చాలా శరవేగంగా జరుగుతుంది, ఇంకా శరవేగంగా జరగాలి. ఇది ఎమ్మెల్యే గారి గ్రామం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఏ లోటుపాట్లు ఉండకూడదు, నాణ్యతలు తేడా ఉండకూడదు. ఇక రెండోది, ఇక్కడ కొన్ని మిగిలిపోయిన ఇండ్లు ఏవైతున్నాయో 28 అయితే 28 ప్రత్యేకంగా మంత్రి గారిని తీసుకురావడం ఎందుకు జరిగిందంటే ఇంకా మాకు అవకాశాలు, ఎందుకంటే తెలంగాణలో ఇంకా 28 మీద ఇంకొక 28 చేసుకోవడానికి అవకాశం ఆయన చూస్తే అర్థమవుతుంది అని అంటే చూపించడం జరిగింది. రెండోది చాలా సంతృప్తి చెందారు. ఈ 96 ఏవైతే పేదలకు ఇచ్చాము. బాన్స్వాడ నర్సింగ్ కాలేజీకి తెలంగాణలో బెస్ట్ అవార్డు లభించడం పట్ల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బాన్స్వాడ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి జూన్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ కాలేజీగా అవార్డు లభించింది. ఈరోజు నర్సింగ్ కాలేజీని సందర్శించిన సందర్భంగా సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాన్స్వాడ నర్సింగ్ కళాశాల అద్భుతంగా నడుస్తోందని, దాని పనితీరు, రిజల్ట్స్ మరియు నిర్వహణ కారణంగా ఈరోజు తెలంగాణలోనే నంబర్ 1గా నిలిచిందన్నారు. ఇలాంటి పెద్ద కాలేజీ జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండాలని పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ మరియు పట్టుదల వల్లనే ఈ కాలేజీ బాన్స్వాడకు వచ్చిందన్నారు. బాన్స్వాడ ఈరోజు అభివృద్ధికి మోడల్గా నిలిచిందని, అందుకే ఇతర జిల్లాల నుండి ప్రజలు ఇక్కడ అభివృద్ధి పనులను చూడడానికి వస్తున్నారన్నారు. ఈరోజు నారాయణఖేడ్ నుండి ఒక ప్రత్యేక బృందం బాన్స్వాడ నర్సింగ్ కాలేజీకి చేరుకుంది. బృందం కాలేజీకి అన్ని విభాగాలను, ల్యాబ్, క్లాస్ రూమ్, హాస్టల్ను సందర్శించి ఇక్కడ పనితీరు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కాలేజీ స్టాఫ్ను కూడా అభినందించారు. ఇక్కడ సిబ్బంది బాగా కష్టపడి మంచి రిజల్ట్ ఇస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలేజీ స్టాఫ్, విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు. పైడి కన్వెన్షన్ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్తో పాటు నగర మేయర్ ఉమారాణి పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్లో నూతనంగా నిర్మించిన పైడి కన్వెన్షన్ హాల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజిరెడ్డి గారు నా స్నేహితుడు. మరి ఈరోజు రాష్ట్రంలో గర్వించదగినటువంటి కన్వెన్షన్ సెంటరు వారు నిర్మాణం చేసి నిజామాబాద్ జిల్లాకి కాదు, హైదరాబాద్ లెవెల్లో దీన్ని రూపుదిద్ది మరి ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భంలో వారికి, వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ యొక్క కీర్తి కిరీటాన్ని హైదరాబాద్ రాజధానిలో కూడా ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ చాలా తక్కువ ఉన్నాయి. మరి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ధనవంతులు చాలామంది హైదరాబాద్లో వెళ్ళి మరి ఆ పెద్ద కన్వెన్షన్లో పెళ్లి చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు అవసరం లేకుండా చేసిన వారు నిజామాబాద్ జిల్లా కాకుండా ఆదిలాబాద్ వాళ్ళు కానీ, నిర్మల్ వాళ్ళు కానీ. అత్యాధునిక కన్వెన్షన్ హాల్స్ నగర అభివృద్ధికి నిదర్శనమన్నారు. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన పార్కింగ్, అందమైన ఇంటీరియర్ డిజైన్తో నిర్మించిన ఈ కన్వెన్షన్ హాల్ నగర ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. దీన్ని జిల్లా ప్రజలు వినియోగించుకొని ఆదరించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో అన్ని ఆధునిక వసతులతో ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా, ఇప్పుడున్న కల్చర్కి అనుగుణంగా ఒక విశాలమైన పార్కింగు, ఒక విశాలమైన అన్ని సౌకర్యాలతో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గౌరవనీయ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్వహస్తాలతో పైడి కన్వెన్షన్ హాల్ ప్రారంభించడం జరిగింది. దీని పైడి కన్వెన్షన్ యజమాని అయిన పైడి రాజారెడ్డి గారికి, వారి కుటుంబానికి నా తరపు నుంచి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఇందూరు నగరంలో ప్రజలకు సౌకర్యవంతంగా మరియు అందుబాటులో ఉండే విధంగా మరి ఒక కన్వెన్షన్ హాల్ ప్రారంభించబడ్డది, పైడి కన్వెన్షన్ హాల్. సోదరుడు పైడి రాజారెడ్డి మరియు మా సహచర ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫ్యామిలీ, రాజారెడ్డి వారి సొంతగా నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ హౌసింగ్ బోర్డ్ మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభం చేయడం జరిగింది. ఇది ఇందూరు పట్టణంలో ఉన్న ఇప్పుడున్న అన్ని ఫంక్షన్ల కన్నా అతి పెద్దది మరియు సుందరంగా, అందంగా తీర్చిదిద్దబడ్డది. ఈ కంఠేశ్వర్ ఈ ప్రాంగణంలో గత చాలా సంవత్సరాల క్రితం కట్టిన ఫంక్షన్లే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సును ప్రారంభించారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. విద్యార్థులతో పాటు బస్సులో ఎమ్మెల్యే పోచారం ప్రయాణించారు. సరైన సమయానికి బస్సులు లేక వివిధ గ్రామాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్థుల అవస్థలు చూసి ఆర్టీసీ డీఎంను మాట్లాడి బాన్స్వాడ నుండి గ్రామాల గుండా బస్సు వచ్చేటట్లు విద్యార్థుల కోసమే ప్రత్యేక బస్సును ఎమ్మెల్యే ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు సదుపాయాలు కల్పించడమే మా బాధ్యత అని అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కలిగించినటువంటి సంస్థలు. అందులో వారికి ఏమేమి సౌకర్యాలు కావాలనో వీలైనంత గాడికి కలిగి ఇవ్వడం మా బాధ్యత. నేను మొన్న బీర్పూర్ వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో కృష్ణాపూర్ దగ్గర ఆడబిడ్డలు రోడ్డేమో నిలబడ్డారు. ఏంటమ్మా ఎడిపోతున్నారు అంటే, మేము ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజ్ సార్, మొన్ననే కొత్తగా అడ్మిషన్ తీసుకున్నాం అని కొంతమంది మేము ఫైనల్ ఇయర్ సార్ అని కొంతమంది చెప్తా ఉంటే, నేను మాట్లాడే సమయానికి 9:30 అయింది. అక్కడ 9:30 అయింది కదమ్మా, మీరు కాలేజ్ 10 గంటలకు చేరుకోవాలి కదా అంటే, అవును సార్ మేము ఇప్పుడు బాన్స్వాడ పోవాలి, బాన్స్వాడ మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి కాలేజ్ ఇక్కడ దిగాలంటే ఒక టైం గంట ఆలస్యం అవుతుంది సార్ అన్నారు. మరి చదువుకునే సమయంలో మీరు బస్సుల మీద రోడ్ల మీద ఉంటే కష్టం కదా అని అప్పుడే నేను స్పందించి వెంటనే నా కార్ల నుంచే డిఎం గారితో మాట్లాడి పైడి కన్వెన్షన్ ప్రారంభోత్సవ వేడుకల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన పైడి కన్వెన్షన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రమణ్ రెడ్డితో పాటు తహసీల్దార్లు, ఆర్డీఓ రాజేంద్ర కుమార్లు మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. మంత్రి వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నోడా చైర్మన్ కేశవేను, నగర మేయర్ ఉమారాణి, బీఆర్ఎస్ నాయకులు, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, స్థానిక కార్పొరేటర్ న్యాలం సునీతారాజు, కార్పొరేటర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు తదితర వ్యాపారస్తులు ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని పైడి రాజిరెడ్డిని, వారి కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను పురోహితులు జంగం గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం, హారతి, భక్తులకు ప్రసాద వితరణ, పల్లకి సేవ నిర్వహించారు. ఈ వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారని ఆయన తెలిపారు. రంజన్ మండల పరిషత్ కార్యాలయాన్ని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రంజన్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయాన్ని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు అందరూ హాజరు కావాలని, అలాగే ముఖ్యంగా ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, దివ్యాంగులకు, గర్భిణీ స్త్రీలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా చూడాలన్నారు. దివ్యాంగులకు వీల్ చైర్స్ను అందుబాటులో ఉండే విధంగా చూడాలని మరియు ఫిర్యాదుదారులకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో గల సిబ్బందితో ఆయన మాట్లాడారు. కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కమలాకర్, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, పలు శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద ప్రమాదానికి గురైన బాధితుడికి ఆర్థిక సహాయం అందజేశారు. వేల్పూర్ సాయిబాబా టెంపుల్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన మోత్కుల మల్లేష్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు వారిది నిరుపేద కుటుంబం కావడం వల్ల అతనికి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలనుకుని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య వివరాలను తెలుసుకుని వారి యొక్క తల్లికి 10,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. వారికి సంస్థ తరపున వారి యొక్క కుటుంబానికి ధైర్యం కల్పించారు. కష్ట సమయంలో అండగా నిలిచి మానవత్వంతో స్పందించిన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్కు మల్లేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వానా ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నీటిపారుదల ప్రాజెక్టు పరిధిలో పెండింగ్ భూసేకరణ పరిహారం చెల్లింపు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్ భూసేకరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్ భూసేకరణ కోసం ప్రభుత్వం 2,800 కోట్లు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఇందుకు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భూసేకరణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున ఎక్కడా జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేసి ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పరిహారం చెల్లింపు సంబంధించిన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పెండింగ్ భూసేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ విక్టర్, నీటిపారుదల శాఖ ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పంట బలం కావాలంటే, దిగుబడి పెరగాలంటే, వేర్లకు శక్తి కావాలంటే ఎంచుకోండి గంగోత్రి వారి భాస్వరం మరియు పిఎస్పి శక్తితో వేర్లు బలంగా ఎదిగి ఫలం ఎక్కువగా కట్టేలా చేస్తుంది. నమ్మకానికి మరో పేరు గంగోత్రి వారి వార్తలకు తిరిగి స్వాగతం. ఎస్సీ సప్లాన్ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య ఆదేశాల మేరకు ఎస్సీ సంక్షేమ పథకాల కోసం ఉద్యమిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఎస్సీ సప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీలకు గత ప్రభుత్వం చిన్న చూపు చూసిందని, ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని గుర్తించి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 30 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా సుధాకర్ ను ఎన్నుకున్నందుకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు లత, నగర అధ్యక్షురాలు సమాధాన, బోధన ఇన్ఛార్జి లింగం, మెడపల్లి ఇన్ఛార్జి వసంత పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని యుఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన నల్గొండ జిల్లాలోని కొండపల్లిలో గల నాగార్జున స్కూల్ నందు పనిచేస్తున్న ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య చేసిన దుండగులను శిక్షించాలని, అలాగే రూపారెడ్డికి నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో కీలకమైన పాత్రను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపై దాడులు జరగడం బాధాకరమన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఉపాధ్యాయులు మందలించినప్పుడు అది తమ పిల్లల భవిష్యత్తు కొరకే అని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. అలాగే గురువుల పట్ల వినయ విధేయతలతో క్రమశిక్షణతో మెలగాలని విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, నగర నాయకులు సజన్, ప్రసాద్, మారుతి, సోను పటేల్, కిరణ్, రంజిత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ అమలవుతుందో చెప్పాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్లో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్, పిసిసి ప్రధాన కార్యదర్శి రెహమత్ హుస్సేన్తో కలిసి బొమ్మ శ్రీరామ్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా డొల్లతనంగా ఉన్నాయని విమర్శించారు. పేద బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు మారాలంటే విద్య ఏకైక మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం 2400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కు కేటాయించి అందులో 2050 కోట్లు తక్షణమే విడుదల చేసిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1000 కోట్ల బకాయిలు పెండింగ్లో పడ్డాయని, అర్హత అనర్హత నిధుల దుర్వినియోగంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అందుకే రైతుబద్దు తరహాలో విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేసే సరికొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ కల్పించే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. చర్యలు ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు వేలాది కోట్లుగా ఫీజులు బకాయి పడ్డాయి. బకాయి పడడానికి కారణం ఏమిటంటే ఇవాళ కాలేజీలను అనడానికి లేదు, ప్రభుత్వాన్ని అనడానికి లేదు, ఎవరిని అనడానికి లేదు. ఎందుకంటే ఆ ఫీజులు ఎటుపోతున్నాయో తెలియలేని పరిస్థితి, మరి అర్హుల అనర్హుల అని ఏది తెలియలేని పరిస్థితులలో ఆర్థిక సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ పరిస్థితుల్లో అవి కొంచెం పెండింగ్ ఉన్నా కూడా కొత్త పద్ధతిలో కొత్త పాలసీ తీసుకొచ్చి నేరుగా విద్యార్థి యొక్క అకౌంట్కు పైసలు వెళ్ళే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉండేది. ఇది మనందరం హర్షించాల్సిన విషయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోరు. ఇవాళ డైరెక్ట్గా స్టూడెంట్ ఖాతాలకు ఏదైతుందో మనకు రైతు బంధు పడే విధంగా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ పైసలు పడే విధంగా స్టూడెంట్ యొక్క అకౌంట్కు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసి కాలేజీల పైన ఇబ్బంది పడకుండా స్టూడెంట్స్ ఇబ్బంది పడద్దు అని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీస్కు కూతవేటు దూరంలో ఉన్న వైఎస్ కాలనీలో తాళం వేసిన 3 ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీస్కు కూతవేటు దూరంలో గల వైఎస్ కాలనీలో తాళం వేసిన 3 ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి ముసుగులు ధరించి 3 అనుమానితులు సంచరించారు. సీసీ ఫుటేజ్లో దృశ్యాలు నమోదయ్యాయి. 3 ఇళ్లలో కలిపి 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఘటనా స్థలాన్ని దేవునిపల్లి పోలీసులు పరిశీలించారు. కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన వైఎస్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. రామారెడ్డి రోడ్లోని గుమస్తా కాలనీ సమీపంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ కాలనీలో వరుసగా 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. కాలనీకి చెందిన బండి చంద్రశేఖర్, ఫిరంగి రాజేశ్వర్తో పాటు మరో వ్యక్తికి చెందిన ఇళ్ల తాళాలు పగులగొట్టిన దుండగులు ఇళ్లలోని సామాగ్రిని చిందరవందర చేశారు. 3 ఇళ్లలో కలిపి సుమారు 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో 3 వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి కాలనీలో అనుమానాస్పదంగా సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి, కాకతీయ నగర్, అశోక్ నగర్, విద్యుత్ నగర్, స్నేహపురి, వినాయక్ నగర్, ఆర్కే నగర్ తదితర ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసుల తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. మల్లారం పిఎస్ జిల్లా పరిషత్ పాఠశాలలో గుంజిల్లా మాస్టర్ అంద జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ మండలంలోని మల్లారం పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత ఆధ్వర్యంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల అంతర్జాతీయ ప్రచారకులుగా పేరొందిన రాష్ట్ర వారు గ్రహీత అందజీవన్ రావు కార్యశాల నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని పరిశోధనల ద్వారా తేలిందని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా ప్రతినిత్యం చేయడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, అభ్యసనం, సృజనాత్మకత, జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, సమస్య పరిష్కారం మొదలైనవి పెంపొంది సమస్యలు మరియు ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా విద్యార్థులకు చాలా ఉపయుక్తమైందని, దీన్ని ప్రతిరోజు ఆచరించడం ద్వారా అభ్యసన సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చని అందజీవన్ రావు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రీజనల్ చైర్మన్ పులగం హనుమాన్లు, జోన్ చైర్మన్ విష్ణువర్ధన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ్మోహన్, మండల విద్యాధికారి సేవలాల్, బోధనా సిబ్బంది యాదగిరి శ్రీనివాస్, శ్యామ్సన్ రాజు, రాజేందర్ శ్రీనివాసరావు, భూమాగౌడ్ తదితరులు గుంజిల్లా మాస్టర్ అందజీవన్ రావును పూల మొక్కతో ఘనంగా సన్మానించారు. భీమ్గల్లోని శ్రీ సరస్వతి విద్యా మందిర్లో సామూహిక వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో ఒకటని, ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ తమ కుటుంబాలు బాగుండాలని, భర్తలకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పురోహితులు శ్రీ జోషి శ్రీనాథ్ ఆధ్వర్యంలో పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు మరియు విద్యార్థుల యొక్క మాతృమూర్తులు సామూహికంగా ఈ వరలక్ష్మి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అనంతరం మాతాజీ రమాదేవి మాట్లాడుతూ, మా స్కూల్ తరం నుండి గత 40 సంవత్సరాల నుండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటామన్నారు. పెళ్లైన తర్వాత వారి భర్తల ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని చేస్తారని, పెళ్లి కాని వారు పెళ్లి త్వరగా కావాలని చేస్తారని, ఈ సందర్భంగా పాఠశాల తరపున శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ ప్రపంచంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో పాడి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి, వారి సతీమణి మాతృమూర్తి కౌసల్యాదేవి, ప్రధాన కార్యదర్శి జి నర్సయ్య, వారి సతీమణి మాతృమూర్తి విజయ, విద్వత్ సమితి సంయోజక్ ఏర్ను శ్రీధర్, ప్రధానాచార్యులు పైడి మర్రి సాయి చరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ నోముల అశ్విన్ రెడ్డి మరియు పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులు, 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా బోధన్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నల్గొండ జిల్లాలో పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. 1000 మందికి పైగా ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి రూపారెడ్డి అమర్ రహే అంటూ నినదించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వం తక్షణమే పూర్తి రక్షణ కల్పించాలని, వారి భద్రత కోసం ప్రత్యేక చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అనంతరం బోధన ఆర్డీఓకు వినతి పత్రం అందజేసి రూపారెడ్డి హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని ఇందూర్ ఆర్య సమాజ్లో శ్రావణి వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆర్య సమాజ్ ఇందూర్ ఆధ్వర్యంలో శ్రావణి వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం, యజుర్వేద పారాయణం, వైదిక సత్సంగ తదితర కార్యక్రమాలు గత 4 రోజుల నుండి జరుగుతున్నాయి. ఈ రోజు అనగా శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేసి యజ్ఞహోమం, ఆచార్య హరిప్రసాద్ సత్సంగ్ కార్యక్రమం నిర్వహించి మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ విద్యార్థులు, వారి ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని శ్రీమన్ ఆచార్య ప్రసాద్ వేదోపదేశకులు విద్యార్థులకు మన సాంప్రదాయం, మన మతం, మన ఆచార్యం, వేద సప్తాహ విశ్లేషించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా 3 రోజులు నిర్వహించబడుతుందని, ఉదయం వేళ, సాయంకాలం వేళ యజ్ఞహోమం, భజన కార్యక్రమం, ఆచార్య హరిప్రసాద్ వారిచే ప్రవచనం, సత్సంగ్ నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ నిర్వాహకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి మీరు ఇక్కడ చాక్ పీసులు పెట్టారు.
రేపొద్దున్నే మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే ఒక్క చాక్ పీస్ కూడా అందులో ఉండదు, అన్ని పారిపోతాయి అక్కడి నుంచి. టీచర్స్ వస్తారు, మమ్మల్ని పట్టుకొని రుద్ది 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 బ్లాక్ బోర్డ్ మీద రాస్తారని చెప్పేసి భయపడి చాక్ పీస్లన్నీ అక్కడి నుంచి పారిపోతాయి. అలా మీ స్కూల్లో ఒక్కసారైనా జరిగిందా? ఒక్క చాక్ పీస్ అయినా బోర్డు దగ్గర నుంచి టేబుల్ దగ్గర నుంచి పారిపోయిందా? ఒక్క చాక్ పీస్ అయినా ఇంతవరకు ఏడ్చిందా? ప్లీజ్ టీచర్ ప్లీజ్ ప్లీజ్ నన్ను అట్లా రుద్దొద్దు అని ఏడ్చిందా ఎప్పుడైనా? ఎందుకు? అది జడ పదార్థం. చెప్పండి, అదేంటి? జడ పదార్థం. అందులో చైతన్యం లేదు. నల్గొండ జిల్లాలో పాఠశాల కరెస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయుల భద్రతకు రక్షణ చర్యలు తీసుకోవాలని ట్రస్మా డీఓ అశోక్ వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా తరపున డీఈఓకు మెమోరాండం సమర్పించారు. నల్గొండ జిల్లాలో పాఠశాల కరెస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యకు గురైన సంఘటన విద్యారంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. విద్యా సంస్థలను నిర్వహిస్తూ సమాజానికి సేవ చేస్తున్న ఒక మహిళా పాఠశాల నిర్వాహకురాలు ఇలాంటి దారుణ ఘటనకు గురి కావడం అత్యంత బాధాకరం మరియు తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. పాఠశాల యాజమాన్యాలు, కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు ప్రతిరోజు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు. అయితే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం వల్ల విద్యారంగంలో పనిచేస్తున్న వారిలో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. రూపారెడ్డి హత్య కేసును అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు చేసి నిందితులపైన కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి నిజాలను పూర్తిగా వెలికితీసి బాధ్యులందరికీ కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల కరెస్పాండెంట్లు, యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయులకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల వద్ద ముఖ్యంగా పాఠశాల యాజమాన్యాలు మరియు సిబ్బంది భద్రతకు అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ పర్యవేక్షణ మరియు భద్రతా చర్యలను బలోపేతం చేయాలన్నారు. తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి, నల్గొండలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా బాధాకరం. తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలను ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ ఖచ్చితంగా వాళ్ళతో స్పెండ్ చేసి ఫోన్లను పక్కన పెట్టి టీవీలను కట్టేసి ఖచ్చితంగా తమ పిల్లలను యొక్క బాగోగులను చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క పురోగతి కోసం మీరందరూ కూడా ఖచ్చితంగా మంచి ప్రవర్తనతో పిల్లలందరూ కూడా ఎదగాలని ఆశిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. జగిత్యాల సమీపంలోని ధరూర్ క్యాంపులో జగిత్యాల, మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయాల భవనాలకు, భీమారం, మెండపల్లి తహసీల్దార్ కార్యాలయాలకు, మలయాళ మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు. 2 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో పేదవారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వే చేస్తున్నామని, రాబోయే ఏడాదిన్నరలో వ్యవసాయ భూములతో పాటు ఇళ్ల స్థలాలను సర్వే చేసి ఆధార్ మాదిరిగా భూధార్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం భూమి లేకున్నా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారని, భూధార్ కార్డులతో భూమి లేకుండా ఉన్న పాస్బుక్లను రద్దు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 5,400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించినప్పటికీ మౌలిక వసతులు కల్పించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం 31 కోట్లు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఇంకా 32 కోట్లు కావాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కోరారని, వాటిని 2-3 రోజుల్లో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులతో రెవెన్యూ, హౌసింగ్ డిపార్ట్మెంట్లపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశారు. పెన్షన్ మంజూరు కావడం లేదంటూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ట్యాంక్ ఎక్కాడు. కంచర్ల గ్రామానికి చెందిన గొల్లరాములు కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. తన ఆలనా పాలనా చూసుకునేవారు ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తున్నాడు. అయితే సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో పెన్షన్ మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పెన్షన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా ప్రయోజనం లేకపోవడంతో మనస్తాపానికి గురైన రాములు ట్యాంక్ ఎక్కి గ్రామ సర్పంచ్ స్వామి యాదవ్కు ఫోన్ చేశాడు. పెన్షన్ రాకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. వెంటనే సర్పంచ్, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని రాములు
రాములను కిందికి రావాలని నచ్చచెప్పారు. అయినప్పటికీ కిందికి దిగకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులు ట్యాంక్ పైకి ఎక్కి రాములను కిందికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ట్యాంక్ పైనే మూర్ఛ రావడంతో రాములు వణుకుతూ పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామస్తులు గంటన్నర పాటు శ్రమించి జాగ్రత్తగా రాములను కిందికి దించి ఇంటికి తరలించారు. పెన్షన్ సమస్యను పరిష్కరించి తనకు అండగా నిలవాలని రాములు కోరుతున్నాడు. మంచిర్యాల జిల్లాలో వరలక్ష్మి వ్రతం రోజునే లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి పేరు గల గ్రామ కార్యదర్శి 13,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం మంచిర్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. జన్నారం మండలం లింగాయపల్లి గ్రామ కార్యదర్శి జె వరలక్ష్మి 13,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కొత్తగా నిర్మించిన ఇంటికి నంబర్ కేటాయించేందుకు 20,000 డిమాండ్ చేసిన వరలక్ష్మి చివరకు 13,000 నేరుగా తీసుకోకుండా తన మిత్రురాలు మరో కార్యదర్శి అకౌంట్కు ఫోన్పే చేయించుకోగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. వరలక్ష్మి శుక్రవారం రోజున తన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని కలలు కన్న ఉద్యోగికి ఏసీబీ అధికారులు షాక్ ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఇదివరకు రద్దు చేసిన వరదబట్టు వేణురాజ్, పుండ్ర సాయి కిరణ్, నరేన్ దీప్ల కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తక్షణమే పునరుద్ధరించబడుతోందని పైన పేర్కొన్న ముగ్గురు నాయకులతో పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు సంబంధాలు కలిగి ఉండకూడదనే నిబంధనలు పూర్తిగా రద్దు చేయబడ్డాయని తెలిపారు. సదరు నాయకులు ఇకపై పార్టీ క్రమశిక్షణను కాపాడుతూ ఏఐసీసీ అధిష్టానం సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. నవపేట మండలం రాంపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. సుంకరి శంకర్ పూరి గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఇంట్లో ఉన్న 40,000 రూపాయల నగదు, నిత్యావసర వస్తువులు, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మహిళ గాయాల పాలైంది. సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. బాల్కొండ మండలం వన్నెల్బి శివార్లోని శ్రీరామకృష్ణ తపోవనం ఆశ్రమంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరిగింది. శ్రీ గిరిజానంద స్వామి ఆధ్వర్యంలో జరిగిన కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి పూజలు. వినాయక్ నగర్ కాళికాదేవి ఆలయంలో కరెన్సీతో అమ్మవారిని అలంకరించిన నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో ఘనంగా పైడి కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి. పాల్గొన్న ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు. ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యాలయాన్ని పరిశీలించిన ఎన్ఆర్ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ బృందం. 3వ రోజు పర్యటనలో పలు అంశాలపై చర్చ. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఎత్తైన ధర్మ ధ్వజాన్ని ప్రతిష్ఠించడం చారిత్రాత్మకం. నిజామాబాద్ నగరంలోని కిల్లా రామాలయ ఆవరణలో 101 అడుగుల ధర్మ ధ్వజానికి భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఆర్మూర్లోని అంకాపూర్ యంగ్ ఇండియా స్కూల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశం. నిజామాబాద్ నగరంలోని ఆర్య సమాజ్లో వైభవంగా కొనసాగుతున్న శ్రావణ వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం. భక్తి శ్రద్ధలతో యజ్ఞం నిర్వహణ, అలరించిన భజనలు. నీటి పారుదల ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్ భూసేకరణను సకాలంలో పూర్తి చేయాలి. హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లకు మంత్రి ఆదేశించారని కామారెడ్డి కలెక్టర్ ఆర్చి సాంగ్వాన్ వెల్లడి. నల్గొండలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా నిజామాబాద్ జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో నిరసన. పాఠశాలల బంద్ విజయవంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.